ఆరో మాట సమాప్తమైనది. ఆరవ మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా ప్రభా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన నా తండ్రి, నీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆరో మాట చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒక్కసారి చదువుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి దేవుడు ఏం చేశాడంట? తల వంచి ఆత్మను అప్పగించును. సిలువలో పలికిన ఆరో మాట ఏంటంటే సమాప్తమైనది. అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. అంటే నేను చేసిన పని అంతా అయిపోయినది. ఇట్ ఈస్ ఫినిష్డ్. అర్థమవుతుందా? సమాప్తం అయిపోయినది. సృష్టిలో ఈ సమాప్తం అయిపోయినది అన్న మాటకి ఏంటంటే ఈ ఆరో మాటలో దీన్ని ఏమంటారంటే విజయ స్వార్త. ఏ వార్త? విజయ స్వార్త. అంటే దేవుడు విజయాన్ని పొందాడు. విజయ స్వార్త లేక సంపూర్ణ స్వార్త. ఈ రెండు దీంట్కు అర్థం. ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాటకు, సమాప్తమైనది అనే మాటకు దీన్ని ఏమంటే విజయ వార్త లేక సంపూర్ణ వార్త. ఈ వార్త సంపూర్ణ వార్త ఎలా అంటే సమాప్తమైనది అనే మాట బైబిల్ గ్రంథములో 3 చోట్ల మాత్రమే ఉంది. ఆది కాండంలో ఉంది, ఈ యోహాను సువార్తలో ఉంది, చివరగా ప్రకటన గ్రంథంలో ఉంది. ఏంటంటే దేవుడు ఆది కాండంలో సృష్టిని చేశాడా? ఎన్ని రోజుల్లో చేశాడు? 6 రోజులు. 7వ రోజు విశ్రమించాడు. దేవుడు చేసిన తర్వాత సమాప్తమైనది, సంపూర్ణమైనది. దేవుడు ఏం చేశాడు? ఇది దీంతో సంపూర్ణమైనది. ఆది కాండము 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏముందో. దేవుడు ఏమని రాయబడి వాక్యం సెలవిచ్చాడో, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును ఏం చేశాడంట? సంపూర్ణం చేశాడు. అంటే పూర్తి చేశాడు. సిలువలో పలికిన ఈ మాట దేవుడు ఏం పలికాడు చెప్పండి మరొకసారి. 6వ మాట యోహాను సువార్త 19:30లో ఉంది. యేసు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఏం చేశాడు? తల వంచి ఆత్మను దేవునికి, తండ్రి అయిన తన తండ్రికి కుమారుడు తల వంచి ఆత్మను అప్పగించాడు. అంటే తండ్రి, నువ్వు చెప్పిన ప్రకారం నేనేం చేశాను? ఈ భూమి మీద అన్నీ సమాప్తం చేశాను కనుక, సిలువలో నువ్వు చెప్పిన ప్రకారము నేను చేశాను కనుక సమాప్తం అయిపోయినది, సంపూర్ణమైనది అని దేవుడు ఏం చేశాడంటే తన తండ్రికి మొరపెట్టి ఏం చేశాడంట? తల వంచి ఆత్మను తన తండ్రికి అప్పగించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ సిలువలో పలికిన ఈ 6వ మాట ఎంతో విలువైన మాట, ఎంతో గొప్ప మాట. అంటే నువ్వు చెప్పిన ప్రకారం, తండ్రి చెప్పిన ప్రకారం కుమారుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. తండ్రి చెప్పిన ప్రకారము నెరవేర్చి సిలువలో పలికిన మాట సమాప్తమైపోయినది ప్రభువా, తండ్రి నీ ప్రకారమే నేను చేశాను అని చెప్పి ఆయన తల వంచి ఆత్మను అప్పగించాడు. మొదటిగా ఏంటంటే తండ్రి చిత్తము సంపూర్ణం చేశాడంట. ఎక్కడ చేశాడో? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. స్పీడ్గా చదవాలి. తండ్రి చిత్తమును సంపూర్ణం చేయుట. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. దేవుడు ఏం చేశాడు? యేసు వారిని చూచి, ఎవరు పంపారు ఆయనని? దేవుడు పంపాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను కనుక సిలువలో ఏం చేశాను? సంపూర్ణం చేశా అని ప్రభు చెప్తున్న మాట. తర్వాత ఆయన పని, ఎవరు పని? దేవుని పని యొక్క పనిని ఏం చేశాడు? తండ్రి పనిని తుద ముట్టించాడు. ఎవరు? ప్రభు ముట్టించాడు. ఇది మొదటిది, తండ్రి చిత్తమును సంపూర్ణం చేయుట. రెండవది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా చేశాడు.
ధర్మశాస్త్రం ప్రకారము సిలువలో సంపూర్తి చేశాడు. రోమ 10:4. రోమియోలకు రాసిన పత్రిక 10:4. ఏం చేయాలంట? విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై ధర్మశాస్త్రమునకు ఏంటిమా సమాప్తి. ధర్మశాస్త్రం ప్రకారము దేవుడు ఏం చేశాడు? సమాప్తి చేసింది. ఎలాగైతే సమాప్తం అని రాయబడినదో ఇక్కడ కూడా విశ్వసించిన వారికి ఇది సంపూర్ణమైపోయింది, సమాప్తమైపోయినది అని తెలియపరచడం రెండోది. ఇప్పుడు మూడోది, విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. విమోచన దేవుడు ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడంటే ఇక్కడ ఉన్న మన అందరి కోసం వచ్చి విమోచన చేశాడు. ఏం చేస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 1:7. ఎఫెసీ 1:7 గట్టి చదవాలేమా? 1:7 దేవుని కృప మహాధైర్యాన్ని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన కలిగింది. ఎవరి రక్తము? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనకేం కలిగిందంటే విమోచన కలిగినది. ఇక్కడ దేవుడు ఎందుకు వచ్చాడంట? విమోచన కార్యాన్ని సంపూర్తిగా చేశాడంట. అందుకే ఎఫెసీలు సెలవిచ్చినట్టుగా ఆయన రక్తం ద్వారానే మనకు విమోచన జరగాలి, ఆయన రక్తం ద్వారానే మన మారు మనసు కలగాలి, ఆయన రక్తం ద్వారానే మన పాపాలు కడగబడాలి. కనుక దేవుడు సెలవిస్తున్నాడు, విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడంట. సంపూర్తి ఎలా చేశాడంటే సిలువలో మన పాప భారం అంతా ఆయన మోసి ఆయన రక్తము కార్చి ఆ రక్తం ద్వారా మనం కడగబడి మనం ఈ లోకములో పాపరోత బ్రతుకు నుండి విడుదల పొందడానికే మనందరి కొరకు సిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారానే మనకు విమోచన కలిగింది. తర్వాత 4వది, పాపపు దోషాలను సంపూర్తి చేశాడు. మనలో ఉన్న పాప దోషాలను సంపూర్తి చేయడానికే ఆయన సిలువలో సమాప్తము చేశాడు. మొదటి పేతురు 3:19. మొదటి పేతురు 3:19. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో 3:19 మొదటి పోతిరా మొదటి పేతురు 3:19 చదువు. నువ్వేం చదువుతున్నావు? కరెక్టే చదువుతున్నావా? కరెక్టేనా? చదువు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడినప్పుడు అక్కడ అవిధేయులైన వారు అనేక మంది ఉన్నారు. ఎంతమంది అంటే ఆ గ్రామమంతా అవిధేయులైన వారు ఉన్నారు. అలాంటి సమయంలో అవిధేయులున్న వారి చోట దేవుడు తెలియపరిచాడు. ఎవరికి? నోవాహు. ఆయన నీతిమంతుడు గనక, ఆయన పాపము లేనివాడు గనక, ఆయన దోషం లేనివాడు గనక, ఆయనను సంపూర్తిగా ఎన్నిక చేసుకున్నాడు గనక ఆ గ్రామము పాడైపోతుంది, నేను నాశనం చేయబోతున్నా కనుక నీ ఒక్కడివే నీతిమంతుడు గనుక నువ్వు ఆ ఓడని సిద్ధపరిచి ఆ ఓడలో నీ కుటుంబం అంతా చేరుడి అని నీకు నేనేం చేస్తున్నా, నీ పాప దోషము అన్ని సంపూర్తి చేసి నిన్ను నేను రక్షిస్తున్నా, నీ కుటుంబాన్ని రక్షిస్తున్నా అని దేవుడు ఆ విమోచన కలిగించి ఆయన రక్తం ద్వారా కడిగి ఆ కుటుంబాన్ని, నోవాహు కుటుంబాన్ని కాపాడినట్టుగా మొదటి పేతురు గ్రంథంలో చూసాం. 2వ తిమోతి పత్రిక 4:7. 2వ తిమోతి పత్రిక 4:7. దేవుడు ఏం చేశాడండి? ఈ భూమి మీద మంచి పోరాటం పోరాడాడు. ఎవరి కొరకు? మనందరి కొరకు. ఆయన మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టి, ఆయన పరుగు ఎక్కడుంది ఇప్పుడు? సిలువలో ఆయన పరుగు కడముట్టించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన ఏం చేశాడంటే మంచి పోరాటం. ఈ భూమి మీద 33.5 సంవత్సరము ఆయన బ్రతికి మంచి పోరాటాన్ని జయించాడు. ఎలాగంటే అనేకులకు 3.5 సంవత్సరం స్వార్థ ప్రకటించి, అనేక పాపులను దేవునిలోకి నడిపించి, అనేకులను రక్షణలోకి నడిపించి, అనేక జీవితాలను మార్చి, అనేక రోగులను స్వస్థపరిచి, కుంటివారిని నడిపించే విధముగా బాగు చేసి, అనేకులను బాగు చేసిన దేవుడు ఆ మంచి పోరాటం పోరాడి తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? సిలువలో ప్రాణాన్ని పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితం, నా జీవితం మార్చబడడానికి, మనందరి జీవితము బాగు చేయడానికి, ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలగడానికే దేవుడు మంచి పోరాటం పోరాడి సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. కొలస్సీలు 2:13 వచనం చదువుకుందాం త్వరగా. కొలస్సీ 2:13. కొలస్సీ 2:13. మళ్ళీ చదువునైనా. మీరును కొలస్సీ 2:16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను 13 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత జయోత్సవం చేత వారిని బట్టి తెచ్చి బాహుటముగా వేడుకకు కనుపరచెను. ఏం చేశాడంటే, మరి అపరాధములను, మన అపరాధములందరినీ ఎక్కడ కొట్టాడంట? సిలువకు కొట్టాడంట. నా బిడ్డలు, నేను సృష్టించిన బిడ్డలు, ఈ భూమి మీద నా పోలిక చొప్పున నేను తయారు చేసిన ఈ బిడ్డలు, నా పోలిక చొప్పున నేను సృష్టించిన ఈ బిడ్డలు అపరాధములు నా సిలువలో నేను వారి కొరకు నేను సిలువకెక్కి అపరాధముల నిమిత్తమై నేను సిలువలో మరణించుతున్నాను. కనుక వారికి విమోచన. ఎవరికి? మనందరికీ. ఆయన రక్తం ద్వారా మనందరికీ ఏమొచ్చింది? విమోచన. సిలువలో 6వ మాట పలుకుతూ సమాప్తమైనది. ఎలా సమాప్తమైనది అంటే, విమోచన కలగజేసిన దేవుడు, నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నిన్ను నన్ను కాపాడిన దేవుడు, మనందరి పాపముల నిమిత్తమై ఆయన విమోచనగా ఆయన భూమి మీద మనందరూ సజీవ లెక్కలో ఉండాలని, దేవుని ఆరాధించే వారిగా ఉండాలని, ఆయన్ని మనం గణపరిచే వారిగా ఉండాలని, ఆయన మనల్ని స్తుతించే వారిగా ఉండాలని, ఏ లోపం లేని వారిగా ఉండాలని ఆయన మనందరి కొరకు ఏం చేశాడు? ప్రాణత్యాగం చేశాడు. ప్రాణత్యాగం ఎలా చేశాడో తెలుసా? ఆ 5 మాటలన్నీ సంపూర్తి చేసి 6వ మాటకు సమాప్తమైనది, ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఇంకా నాయన తండ్రి, నీ చిత్త ప్రకారమే నేను చేయబోతున్నా, నీ చిత్త ప్రకారమే, నీ మాట ప్రకారమే నేను పరలోకంలో నుండి భూలోకానికి కుమారుడుగా వచ్చాను. నీ మాట ప్రకారము ఈ బిడ్డలను సంరక్షిస్తున్నా, భూమి మీద ఉన్న నరులను రక్షిస్తూ నా రక్తం ద్వారా వారిని పరిశుద్ధులుగా పరచడానికి నేనేం చేస్తున్నా? సమాప్తం చేస్తున్నా అని ఆయన వంగి తల వంచి ఆత్మను దేవునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఇంత త్యాగం చేసిన దేవుడు, మరి నువ్వు దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు? దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు? ఏ రోజున ఆలోచించవా? అవును కదా, ప్రభు మరి నా కొరకే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ప్రభా, నువ్వు నా కొరకే పరలోకంలో నుండి ఈ భూలోకానికి వచ్చిన దేవుడు, నువ్వు నా కొరకే ప్రాణాన్ని పెట్టిన దేవుడు, నా కొరకు నువ్వు త్యాగం చేసి నీ రక్తాన్ని, ఏ లోపం లేని నీవు పరిశుద్ధమైన దేవుడు అయ్యుండి, నువ్వు నీతిమంతుడు అయ్యుండి, పాపాత్ముడైన నా కొరకు నువ్వు రక్తాన్ని కార్చి నా ప్రాణము కాపాడుట కొరకు నీ ప్రాణాన్ని పెట్టావే అని నిన్ను నీవు ఎప్పుడైనా పరీక్షించుకున్నావండి? పరీక్షించుకోలేదు. కానీ దేవుడు అంటున్నాడు, తన తండ్రికి చెప్తున్నాడు క్రీస్తు ఏమంటే, ప్రభా, నువ్వు చలవిచ్చిన ప్రకారము ఈ భూమి మీదకి వచ్చాను, నేను
ఫినిష్డ్ అన్యూ, ఇట్ ఈస్ ఫినిష్డ్. నేను సమాప్తం చేస్తున్నాను, సమాప్తం చేసి నేను తల వంచి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను తండ్రి అని సిలువలో 6వ మాటగా పలికినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి త్యాగాన్ని బట్టి నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకే ఈ లోకంలో ఒక సాక్షిగా బ్రతకాలని దేవుడి యొక్క ఆశ, కోరిక. ఆ ఆశను, ఆ కోరికను నువ్వు నెరవేర్చి దేవునికి ఇష్టడుగా బ్రతుకును గాక. ఆమెన్. దేవుడి వాక్యం దీవించును గాక.